వైఎస్ కుటుంబంపై పులివేందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, 50,000కు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్లు దొంగ రిజిస్టర్లు చేశారని చెప్పారు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అటవీశాఖ భూమిని ఆక్రమించారని, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దొడ్లబాబు 30 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపితే ఎంఆర్ఓలు, సబ్ రిజిస్టర్లు ఇంటికి వెళ్లడం ఖాయమని చెప్పారు. పులివేందుల నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు. భూ ఆక్రమణకు గురైతే బాధితులు ఆర్జీఓకు, డీఎస్పీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఒక ఆరోపణ ఒకటి, ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము, మేము ఎంతమంది ఏం చేశాము, ఎంతమంది మా నాయకులు ఆక్రమించుకున్నారనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయిదాం. మేము నిజంగా చెప్తున్నా, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము హాస్పిటల్లో ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవర్ అయ్యి బాగున్నప్పుడు వాటి జోలికి పోదాంలేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు, మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రూటులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి, మొత్తం ఇది ఫోటోలు చూడండి,